దేశంలోని కొంతమంది నాయకులకు కొన్ని రాజకీయ పార్టీలకు దేశభక్తి ఉందో లేదో చెప్పలేం కానీ నేటి యూత్ కి మాత్రం గుండెల నిండా దేశభక్తి ఉంది. దేశభక్తిని రాజకీయం చేసే కొందరు ముదనష్టపు నాయకుల కంటే, కొందరు ముదనష్టపు జర్నలిస్టుల కంటే మాయా మర్మం లేని హిందూ యువతరమే మిన్నా అని చెప్పుకోవాలి. ఎందుకంటే సివిల్ డిఫెన్స్ వాలంటీర్లుగా ఎవరొస్తారో అప్లికేషన్లు పెట్టుకోవాలని అడిగితే కుప్పలు తెప్పలుగా అప్లికేషన్లు వచ్చాయట. అంతేకాదు, అవకాశం వస్తే, అవకాశం ఇస్తే పాకిస్తాన్ సైన్యం మీదికి తామే వెళ్లి భారతీయుల ప్రతాపమేంటో చూపిస్తామంటున్నారు. అయితే ముందుకొచ్చిన వారిలో హిందువులు ఎంతమంది, ముస్లింలు ఎంతమంది అనేది మాత్రం నన్ను అడగొద్దు. దొంగ దెబ్బ తీసేవాడికి యుద్ధమంటే భయం. సైన్యంతో కలిసి నడుస్తామంటున్న యువతరం. స్వచ్ఛంద సేవకు వేలాదిగా యూత్ దరఖాస్తులు. భారత పాక్ మధ్య యుద్ధం తలెత్తిన నేపథ్యంలో భారత సైన్యంతో సమానంగా తాము కూడా ముందుకు ఉరుకుతామనే ఉత్సాహాన్ని దేశ యువత ప్రదర్శిస్తున్నారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో ప్రధానంగా హిందూ పర్యాటకులు మరణించిన క్రమంలో భారత ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దింపింది. పాకిస్తాన్లోని ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసింది. మరోవైపు కరాచీ, లాహోర్, రావల్పిండి, ఇస్లామాబాద్ వంటి కీలకమైన ఎయిర్ స్పేస్ మీద భారత్ దాడి చేసింది. ఇక పాక్ నుంచి భారత్లోని సరిహద్దు రాష్ట్రాల్లోని గ్రామాలే టార్గెట్గా దాడులు జరిగాయి. ఈ క్రమంలో భారత్లోని అనేక పట్టణాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించారు. ప్రజలు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండడానికి డ్రిల్స్ నడిపించారు. మరోవైపు దేశంలోని పలు కేంద్రీయ ఆసుపత్రులే కాక పలు కీలకమైన విభాగాల్లో ఉన్నతాధికారులకు సెలవులు రద్దు చేశారు. దీంతో పాక్ మీద మరింత భీకరమైన దాడులకు భారత్ దిగుతోందని, రాబోయే రోజుల్లో దేనికైనా సిద్ధంగా ఉండాలనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయి. అటు ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో అలాంటి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే చండీగఢ్, అమృత్సర్, డెహ్రాడూన్, లక్నో, ముంబై, అహ్మదాబాద్, విశాఖపట్నం వంటి పలు పట్టణాల్లో సివిల్ డిఫెన్స్ వాలంటీర్లుగా నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. ప్రభుత్వాధికారుల పిలుపుకు అన్ని ప్రాంతాల్లోనూ పెద్ద ఎత్తున యూత్ నుంచి రెస్పాన్స్ లభించింది. మరి ముఖ్యంగా పంజాబ్లోని అమృత్సర్, చండీగఢ్ వంటి ప్రాంతాల్లోని యూత్ అయితే దేశమాత సేవ కోసం తాము ఏమైనా చేయడానికి సిద్ధమంటూ ముందుకొచ్చారు. భారత సైనికులు ప్రజల రక్షణ కోసం ప్రాణాలే త్యాగం చేస్తున్నారని, వారి కోసం ఏం చేయడానికైనా తాము సిద్ధమేనని యూత్ ఉత్సాహంగా ప్రకటించడం విశేషం. सपोर्ट करने के लिए आर्मी को। हाँ जी, अब देश की सेवा करना चाह रही हैं? हाँ जी, मैं उनके लिए बहुत कुछ करना चाहती हूँ क्योंकि एक तरीके से वो हमारे लिए बहुत कुछ कर रहे हैं, तो हम चाहते हैं कि हम उनके लिए कुछ करें. ఈ సంక్షోభం సమయంలో చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్ సివిల్ డిఫెన్స్ వాలంటీర్లను నియమించుకోవడానికి ఓ డ్రైవ్ను ప్రారంభించింది. 18 ఏళ్లు పైబడిన యువతను స్వచ్ఛంద సేవల కోసం ఆహ్వానించినప్పుడు ఇంటర్, డిగ్రీ, ఐటీ విద్యార్థులు మాత్రమే కాక ఇతర యూత్ కూడా పెద్ద సంఖ్యలో స్పందించారు. యువకులు, మహిళలే కాక కుటుంబాలు కూడా ఇందుకోసం తరలిరావడం విశేషం. దేశం కోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమే అని కొందరంటే, మేం ఫామ్ నింపాము, మా నుండి ఏం ఆశించినా చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ మరికొందరు ఉద్వేగంగా చెప్పారు. పాకిస్తాన్ నిరంతరం రెచ్చగొట్టే చర్యలకు పూనుకుంటోందని, తామంతా భారత సైన్యానికి సహాయం చేయాలనుకుంటున్నామని చాలామంది చెప్పడం విశేషం. ఈ యువత ఉత్సాహం చూస్తే వారు కేవలం సివిల్ డిఫెన్స్ సేవలకే కాక అవసరమైతే యుద్ధరంగంలో కూడా ముందుంటారా అనే అనుమానాలు కలుగుతున్నాయంటున్నారు జాతీయవాదులు. చండీగఢ్తో పాటు ఇతర నగరాల నుంచి కూడా యువత ఇలాంటి స్వచ్ఛంద సేవలకు ముందుకొచ్చారు. ఇది భారతీయ యువత దేశభక్తికే కాక ప్రజల్లోని ఐక్యతకు ఓ సజీవ ఉదాహరణగా భావిస్తున్నారు. ఇలా రిజిస్టర్ చేసుకున్న వారు ఓ వారం పాటు తీవ్రమైన శిక్షణ పొందుతారు. ఇందులో సివిల్ డిఫెన్స్ నియమాలు, ప్రాథమిక పోలీసు విధానాలు, రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ పనులు, సామాన్య పౌరుల్లో అవగాహన కల్పించే పద్ధతులు ఉంటాయి. ఈ పనులన్నీ సైనికులకు ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఎందుకంటే సాయుధులైన సైనికులు సరిహద్దులో, జనావాసాల్లో పహారా కాస్తుండగా ప్రజలకు అందించాల్సిన అత్యవసర సేవలకు కొరత ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితులు ఏర్పడకుండా ఉండేందుకు భారత ప్రభుత్వం సమాంతర ఏర్పాట్లలో నిమగ్నమైంది. అందులో భాగంగా ఇచ్చిన పిలుపుకు యూత్ నుంచి భారీ రెస్పాన్స్ కనిపించడం చూస్తే ఈ దేశ రక్షణకు ఢోకా లేదన్న భరోసా సామాన్య పౌరుల్లో వ్యక్తమవుతోంది.
పంజాబ్లోని హోషియార్పూర్లో సివిల్ డిఫెన్స్ నియామక డ్రైవ్ ఎంతో ఉత్సాహంగా జరిగింది. వందలాది మంది యువకులు వాలంటీర్లుగా చేరారు. అమృత్సర్, ఫిరోజ్పూర్, జలంధర్, లుధియానా వంటి నగరాల్లో మాక్ డ్రిల్స్ లో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనడమే కాక వాలంటీర్లుగా నమోదు చేసుకున్నారు. ఇలాంటి దృశ్యమే యూపీలోనూ కనిపించింది. ఇక హర్యానాలోని పంచకుల, మొహాలీలో కూడా యువత సివిల్ డిఫెన్స్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంది. మాక్ డ్రిల్స్, బ్లాక్అవుట్ రిహార్సల్స్ లో అద్భుతంగా పాల్గొన్నారు. అలాగే రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, ఢిల్లీలోని కాక దేశంలోని 244 సివిల్ డిఫెన్స్ జిల్లాల్లో మాక్ డ్రిల్స్ కు అద్భుతమైన స్పందన కనిపించింది. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, ఎన్వైకేఎస్ సభ్యులు గణనీయంగా పాల్గొన్నారు. విశాఖపట్నంలోని ఆక్సిజన్ టవర్స్ వద్ద జరిగిన డ్రిల్స్ లో స్థానిక యువత ఉత్సాహంగా రిజిస్టర్ చేసుకోవడం తెలుగు ప్రజలు గర్వకారణంగా భావిస్తున్నారు. సైన్యం నేరుగా వాలంటీర్లను నియమించుకోకపోయినప్పటికీ సివిల్ డిఫెన్స్ వాలంటీర్లు సైనిక కార్యకలాపాలకు మద్దతునివ్వడంలో, అత్యవసర సమయంలో సమన్వయం చేయడంలో, పౌరులకు అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తారు. 1971 బంగ్లాదేశ్ విమోచన సమయంలో కూడా సాధారణ పౌరులు సైన్యానికి సహాయం చేసిన సందర్భాలను ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. మొత్తానికి దేశం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు తమ ప్రాణాలు కాపాడుకోవడం కోసం కాకుండా దేశ రక్షణ కార్యకలాపాల్లో పాల్గొనాలనే స్ఫూర్తి వెలువెత్తడంపై ప్రజలంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పాకిస్తాన్ ముక్కలు ఎన్ని ఎదురైనా తాము చెలించే ప్రసక్తే లేదని భారత యువతరం గర్వంగా ప్రకటిస్తోంది.